హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. మీరందరూ చికెన్ బిర్యానీ చేయండి అని అడుగుతున్నారు కదా. ఈరోజు అయితే ఈ బిర్యానీని నేను చేయట్లేదండి, మా ఫ్రెండ్ సుమా చేస్తుంది. మా ఫ్రెండ్ చేసిన బిర్యానీ అయితే రుచి అద్భుతంగా ఉంటుందండి. అసలు నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తుంది. నేనైతే ఎక్కువ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ కానీ తెలంగాణ వంటలన్నీ కూడా నేను తిన దగ్గరే నేర్చుకున్నాను. మా ఫ్రెండ్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి తన ఛానల్ని కూడా విజిట్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. అలాగే ఈ పద్ధతిలో చికెన్ బిర్యానీ అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు అయితే 10-12 మందికి సరిపడా చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బిర్యానీకి 1.5 కిలోల చికెన్ తీసుకున్నాము. బిర్యానీకి ముక్కలు చూడండి, కొంచెం పెద్ద పెద్దగా కొట్టించుకుంటే బాగుంటుంది. శుభ్రం చేసేసుకొని చికెన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు పెరుగు వేసేసుకొని ఇందులో 20 వరకు పచ్చిమిర్చిని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకుని శుభ్రం చేసుకున్న చికెన్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి. ఇదైతే పచ్చి ధనియాల పొడి అండి, వేయించింది కాదు, పచ్చి ధనియాల పొడి. మ్యారినేషన్కి పచ్చి ధనియాల పొడి అయితే బాగుంటుంది. అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం, మామూలు కారం అండి, మసాలా కారం కాదు. 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ మనం తర్వాత చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా. మనం బయట కొన్న చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా బదులుగా 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. చివరిగా 3 టేబుల్ స్పూన్లు, నిండుగా పై వరకు 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి ఎన్ని ఎక్కువ గంటలు నానితే చికెన్ అంత రుచిగా ఉంటుందండి. మేమైతే ముందు రోజు నైటే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. కనీసం 4 గంటల పాటైనా చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా నాననివ్వాలి. ఈ బిర్యానీలోకి మనం మసాలా కొట్టుకుందాం, బిర్యానీ మసాలా కొట్టుకుందాము. 5-6 యాలకులు, సగం జాజికాయ, కొంచెం జాపత్రి, బండ పువ్వు, 25 వరకు లవంగాలు, స్టార్ యాన్స్ 2, కొంచెం షాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు. ఇవన్నీ కూడా పచ్చివే, వేయించినవి కాదు, గ్రైండ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు నూనె వేసి బాగా కాగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 7 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 సార్లుగా ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువ వేసేసుకోవద్దు. ఆయిల్కి సరిపడా కొంచెం తక్కువే వేసుకుంటే త్వరగా వేగుతాయి, మరి ఎక్కువ వేసేసారంటే ఉడికినట్లుగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. వీటిని తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే రెండో బ్యాచ్ కూడా మిగిలిన ఉల్లిపాయలు కూడా వేయించేసుకోవాలి. రెండోసారి వేయించుకున్న ఉల్లిపాయలని, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని వేడిగా ఉన్నప్పుడే నూనెతో సహా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి వేసేసుకోవాలి. ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ని వేడిగా ఉన్నప్పుడే ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కట్ట పుదీనా, అలాగే 1 కట్ట కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకోండి. అలాగే 3 మీడియం సైజు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం కూడా వేసుకోవాలి. చివరిగా మనం తయారు చేసుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా, అదంతా వేసేసుకుని ముందు స్పూన్తో కలుపుకోండి. మనం వేడి ఫ్రైడ్ ఆనియన్స్ నూనెతో సహా వేసేసాం కదా, ముందు స్పూన్తో కలుపుకోండి. వెంటనే చల్లారిపోతుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన మ్యారినేట్ చేసిన చికెన్ కదా. ఒకసారి స్పూన్తో కలిపేసుకుని తర్వాత చేత్తో ఇదంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ నూనెతో సహా వేసేసుకుంటే, ఆ వేయించిన నూనెతో సహా వేసేసుకుంటే బిర్యానీకి మంచి రుచి వస్తుంది. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ 2 సార్లుగా వేయించుకున్నాం కదా, ఫస్ట్ వేయించిందేమో పక్కన పెట్టేసుకోండి, రెండోసారి వేయించుకుంది మాత్రమే వేసుకోవాలి. 1.5 కేజీ చికెన్కి 1.5 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 7 కప్స్ బాస్మతి రైస్ తీసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి. కొత్తవి అయితే తక్కువ టైంలో నానబెట్టుకోండి, పాత బియ్యం అయితే 1 గంట పాటు నానబెట్టుకోండి. బిర్యానీ ఉడికించుకోవడానికి సరిపడా పెద్ద గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె అంతా కూడా అడుగున స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ వద్దండి, 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవచ్చు. ఈ నూనె అంతా కూడా ఈ అడుగు భాగం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చికెన్ వేస్తే వెంటనే అడుగు పట్టుకోకుండా కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత నూనె కాగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఒకసారి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది ఆయిల్ సపరేట్ అయ్యి సగం వరకు ఉడికించుకోవాలి, మరీ పూర్తిగా ఉడికించేసుకోకూడదు. ఆయిల్ సపరేట్ అయ్యి ఇది చికెన్ సగం వరకు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకవైపు చికెన్ ఉడుకుతూ ఉంటుంది, మరొక వైపున బియ్యం ఉడికించుకోవడానికి నీళ్లు పెట్టేసుకోవాలి.
ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసేసి ఈ విధంగా మరిగించుకోవాలి. మూత తీసేటప్పుడు చూడండి ఈ విధంగా పక్క నుంచి తీస్తే మనకి చేయికి సెగ తగలకుండా ఉంటుంది. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో 15 యాలకులు, 20 వరకు లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, కొంచెం బండ పువ్వు, 1 స్టార్ యాన్స్, కొంచెం జాపత్రి, 2-3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇందులోనే 1 గుప్పెడు పుదీనా, కొత్తిమీర 2 కలిపి 1 గుప్పెడు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్లు లేకుండా వేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసుకొని వేసుకోవాలి. బియ్యం అంతా వేసాక ఒక్కసారి 1-2 సార్లు అలా కలపండి. లైట్గా కలపాలి, మరీ ఎక్కువ కలిపేయొద్దు. 1-2 సార్లు అలా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఇది సగం వరకు ఉడికించుకోవాలి. ఒకవైపు బియ్యం ఉడికించుకుంటూ ఉండాలి, ఒకవైపు చికెన్ ఉడుకుతూ ఉండాలి. 2 కూడా ప్యారలల్గా చేసుకుంటూ ఉండాలి. అన్నం సగం వరకు ఉడికిన తర్వాత 1 నిమ్మకాయని రసం పిండేసుకొని వేసుకోవాలి. నిమ్మరసాన్ని ఈ విధంగా చివర్లో వేసుకోవాలి. వేసాక ఒకసారి కలిపేసేయండి. అన్నం కూడా చూడండి ఈ విధంగా పలుకులుగా ఉండాలి, మరి మెత్తగా ఉడికించేయద్దు. ఒక 50-60% ఉడికితే సరిపోతుంది. మనం చేత్తో నొక్కి చూస్తే అర్థమవుతుంది. కొంచెం పలుకులుగానే ఉండాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించేసుకుని ఇప్పుడు ఈ అన్నాన్ని గంజి రాకుండా ఈ చికెన్ కర్రీలోకి వేసేసుకోవాలి. చికెన్ కూడా చూడండి సగం వరకు ఉడికింది, ఆయిల్ కూడా సపరేట్ అయింది. మరి మెత్తగా ఉడికించేయద్దు. చికెన్ కూడా సగం వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి మనం ఉడికించుకున్న అన్నం గంజి రాకుండా జాలి గరిటతో కొంచెం ఆ గంజి అంతా వంచేసుకుంటూ వేసుకోవాలి. అన్నానికి స్టవ్ ఆఫ్ చేయొద్దండి, వెరీ లో ఫ్లేమ్లో పెట్టండి, లేదంటే అన్నం బిగుసుకుపోతుంది. ఈ విధంగా సగం అన్నం వేసేసుకుని ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకొని మిగిలిన అన్నాన్ని కూడా వేసేసుకోవాలి పైన. అన్నం అంతా తీసిన తర్వాత ఆ గంజిలో నుంచి 1 కప్పు గంజి పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ అన్నం ఉడకకపోతే చివర్లో వేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకుంటే బిర్యానీ తినేటప్పుడు పైన వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. ఇంకా ఇందులో 2-3 చిటికెళ్ళ కుంకుమ పువ్వుని ముందే పాలలో నానపెట్టుకుని ఆ పాలు ఇందులో పోసుకోవాలి. కేవడా వాటర్ ఉంటే అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్, మంచి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చివరిగా 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకుని మూత పెట్టేసి ముందు 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి స్టవ్ పైన, ఆ ప్యాన్ పైన ఈ బిర్యానీ పాట్ ఉంచేసి మూత పైన బరువు పెట్టేసి లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని 15 నిమిషాల తర్వాత మూత తీయండి, వెంటనే తీయొద్దు. 15 నిమిషాలకి బిర్యానీ అంతా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. అంతేనండి, మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా ఉడికిందో. ఒకవేళ మీకు ఉడకలేదు, బాగా డ్రైగా ఉంది అనిపిస్తే పక్కకు తీసి పెట్టిన గంజి ఉన్నాయి కదా, అవి కొంచెం చల్లినట్లుగా వేసి ఉడికించుకోవచ్చు. మాకైతే చక్కగా ఉడికిపోయింది. పీస్ కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా ఉడికించేసుకుని ఈ బిర్యానీని అంతా కూడా ఒక పెద్ద గిన్నెలోకి మార్చేసుకోండి. మసాలా అంతా అడుగు నిండిపోతుంది కదా, ఒక గిన్నెలోకి మార్చేసుకుని ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే మనకి బిర్యానీ అంతా కూడా ఈ మసాలా అంతా బాగా కలిసి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఫ్రెండ్ ఛానల్లో మటన్ కర్రీ, మటన్ పాయ, తలకాయ మాంసం, ఇట్లా చాలా నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి. మటన్ దోసకాయ, చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి, మంచి తెలంగాణ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి తప్పకుండా చూడండి. అలాగే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. బిర్యానీ కూడా చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చిందో కదా, ఎక్కడ ముద్ద అవ్వకుండా చక్కగా పొడి పొడిగా వచ్చింది. సర్వ్ చేసే ముందు మనం పక్కకి తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని సర్వ్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి ఆనియన్స్ తినేటప్పుడు. మరి ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.